తిమ్మరాజుపల్లి టీవీ అందరికీ తెలిసిన విషయం కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. సో తిమ్మరాజుపల్లి టీవీ ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? అంటే డిసప్పాయింట్మెంట్ తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. రియల్ లైఫ్ లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. కిరణ్ అబ్బవరం గారే అనుకుంటాము నీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ లోను నిజంగా ఊరోల్లా ఉండి మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు, ముందే చెప్పాం మన దగ్గర ఉన్న బడ్జెట్స్ లో క్యారవాన్లు అవన్నీ అవ్వమని. ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది వెరీ రిమోటెడ్ ఏరియా. అండ్ అక్కడ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ గా మాకు చేశారు. ఫుడ్ కానీ, స్టే కానీ, వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానీ. చాలా మంది ముందు ఒక డే మొత్తం నుంచొని చేసే సీన్ అది. ఓకే. అయితే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీశారు. యా, ఇనిషియల్ డేస్ లో మీరు ఒక్కరే అమ్మాయి మొత్తం టీమ్ లో. సో అప్పుడు టీం ఎలా ఉండింది అసలు? ఏమేదా తిన్నావా? ఫస్ట్ ఇదే క్వశ్చన్ ఎవరు కనిపించిన, తిన్నావా? బట్ భయం వేస్తుందా? ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, లోపల కొంచెం ఎక్సైట్మెంట్ అన్నీ కలగలిపిన ఒక భయం అంటారు కదా. 100% ఉంటుంది. ఇప్పుడు మా కోసం ఒక పాట బాబోయ్, ప్లీజ్. మా పాట పాడమంటారా? పాడండి. మా చిన్ని చిన్ని సాంగ్ నాకు చాలా ఇష్టం మా సినిమాలో. ఓకే. ఆలస్యమే అయినా సరే నా మంచికి అనుకోనా, నీ రాకతో నూరేళ్ళకి సంబరపడిపోయా.